మేడం ఒకసారి పైకి చూడండి. అమ్మాయికి చూడరా. అమ్మా ఒకసారి పైకి చూడండి అమ్మా. ఒకసారి హలో తీసుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి మీరు. అదే రాబోయే కాలంలో ఇంకా మంచి పని ఉంటుంది మీకు. ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దగ్గర 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని గాంధీ జయంతిని పురస్కరించుకుని వారు ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ లోగో చూస్తే కూడా గాంధీ గారి కళ్ళద్దాలే లోగోగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు బాగా గట్టిగా విశ్వసించారు, పరిశుభ్రత మీద వారికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండేది. కనుక వారికి నిజమైనటువంటి నివాళిగా వారు ఏదైతే వారు నమ్మారో దాన్ని చేసి చూపించాలి. భారతదేశాన్ని రాబోయే కాలంలో ఒక పరిశుభ్రమైనటువంటి భారతదేశంగా చూపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మల్ పురస్కార్ వంటి కార్యక్రమాలు అంతకుముందు ఉన్నా కూడా అవి కేవలం పేపర్ల వరకు పరిమితమైనటువంటి సందర్భంలో ప్రజలను ఎప్పుడైతే దీనిలో భాగస్వాములు చేయమో అప్పుడు మనం నిజమైనటువంటి పరిశుభ్రతను సాధించలేమనేటువంటి ఆలోచనతో ప్రజల్ని భాగస్వాములు చేయాలని చెప్పి ప్రతి అక్టోబర్ 2వ తారీఖున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా దాన్ని పురస్కరించుకుని మన భావితరాల వారి చేత ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు. అంటే మనం మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం మాత్రమే కాకుండా ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని సాధించడానికి మనం అందరం కూడా అంకితం అవుదాం అని చెప్పి ఒక ప్రతిజ్ఞ వారందరి చేత చేయిస్తారు. దీని మాధ్యమంగా ఏమిటంటే చాలా వరకు పిల్లల్లో కూడా అవగాహన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే బయట దేశాలకు వెళ్ళినప్పుడు చాలా శుభ్రంగా ఉంది అని చెప్పి భావిస్తాము, ఆ రకమైనటువంటి వాతావరణం వికసిత్ భారత్ 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ని సాధించేటువంటి సందర్భంలో అటువంటి భారతదేశాన్ని మన బిడ్డలు మన భావితరాలు వారు చూడాలి అనేటువంటి ఆకాంక్ష. దానిలో భాగంగానే మహిళలకు కూడా ఈ మరుగుదొడ్ల నిర్మాణం కూడా స్వచ్ఛ భారత్లోనే అంతర్భాగంగా వారు చేపట్టడం జరిగింది. కనుక నేను ఇవాళ మీ మాధ్యమంగా దేశ ప్రజలందరికీ చేసేటువంటి విజ్ఞప్తి, అందులోనే ఆంధ్ర రాష్ట్ర మన ప్రజలకి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే మనం మన ఇంటిని మన పరిసర ప్రాంతాలని తద్వారా మన కమ్యూనిటీని మన రాష్ట్రాన్ని పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని చెప్పి అభ్యర్థిస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఇదే కంటిన్యూయేషన్ ఉందండి. తర్వాత అఫ్కోర్స్ ఏమన్నా గవర్నమెంట్ ఆలోచిస్తుంది.